సుహాస్ హీరోగా శివాని జంటగా నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. GA2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సంయుక్త నిర్మాణంలో దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఫిబ్రవరి 2న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నితిన్, శరణ్య, జగదీష్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే అంబాజీపేట అనే ఊళ్ళో మళ్ళీ వాళ్ళకి ఓ సెలూన్ షాప్ ఉంటుంది. వాళ్ళ బ్యాచ్ అంతా బ్యాండ్ మేళం వాయిస్తారు. మళ్ళీ, పద్మ కవల పిల్లలు. పద్మ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఆదివారాలు ఆ ఊరి పెద్ద వెంకట్ మిల్లులో పనిచేస్తుంది. దీంతో వెంకట్, పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని పుకార్లు వ్యాపిస్తాయి. ఊరందరికీ అప్పులిస్తూ అవి కట్టకపోతే వాళ్ళ స్థలాలు లాగేసుకుంటూ ఉంటాడు వెంకట్. మళ్ళీ చిన్నప్పటి నుంచి వెంకట్ చెల్లి లక్ష్మిని ప్రేమిస్తాడు. శివాని కూడా ఒప్పుకుంటుంది. వీళ్ళ ప్రేమ సాగిపోతున్న సమయంలో ఓసారి మల్లికి వెంకట్ తమ్ముడికి గొడవ అవుతుంది. మరో విషయంలో పద్మకి వెంకట్ తమ్ముడికి కూడా గొడవ అవుతుంది. అదే సమయానికి మళ్ళీ లక్ష్మి ప్రేమ వెంకట్కి తెలుస్తుంది. దీంతో వెంకట్ పద్మని తను పనిచేసే స్కూల్కి రాత్రిపూట రప్పించి బట్టలు లాగేసి అవి కాల్చి ఆ రూమ్లో బంధించి వెళ్ళిపోతాడు. అనుకోకుండా పద్మని ప్రేమించే మళ్ళీ ఫ్రెండ్ సంజీవి చూడటంతో ఆమెని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు. విషయం తెలిసిన మళ్ళీ ఆవేశంలో వెంకట్ని చంపేద్దామని వెళ్తే వాళ్ళే మల్లిని కొట్టి గుండు గీస్తారు. పద్మని అలా అవమానించినందుకు మళ్ళీ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు? మళ్ళీ లక్ష్మిల ప్రేమ ఏమైంది? ఆ అవమానం జరిగాక పద్మ ఏం చేసింది? వెంకట్ మళ్ళీ పద్మలను ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ చూస్తే మొదటి హాఫ్ అంతా అందరి క్యారెక్టర్స్ పరిచయాలు, హీరో హీరోయిన్ ప్రేమ సన్నివేశాలు, విలన్ ఇద్దరిని అవమానించడంతో సాగుతుంది. మొదట అంతా సాఫీగా సాగిన ఇంటర్వెల్కి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ రివెంజ్ తీర్చుకోవడం కొత్తగా ట్రై చేయడంతో సాగి క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా ముగుస్తుంది. ఈ సెకండ్ హాఫ్ మాత్రం ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్ కొత్తగా ట్రై చేశాడు. సుహాస్ ఇప్పటికే అదిరిపోయే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సుహాస్ మరోసారి ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక శరణ్య చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఈ సినిమాలో మాత్రం తన నటనతో అదరగొట్టేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి శరణ్యనే హీరో. ఒంటి మీద బట్టలు లాగేసే సీన్, పోలీస్ స్టేషన్లో విలన్ని తన్ని మాట్లాడే సీన్, ఈ రెండు సీన్స్లో అయితే శరణ్య వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్గా కొత్త అమ్మాయి శివాని క్యూట్గా కనిపించి మెప్పించింది. పుష్ప ఫేమ్ జగదీష్ సుహాస్ ఫ్రెండ్గా, పద్మని ప్రేమించే వ్యక్తిగా చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. విలన్గా నితిన్ అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగిలిన అన్ని పాత్రలు కూడా మెప్పిస్తాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మొత్తం అమలాపురం, ఆ చుట్టుపక్కల పల్లెటూర్లలో రియల్ లొకేషన్స్లో తీయడంతో చాలా అందంగా కనిపిస్తుంది. దానికి తోడు కెమెరా విజువల్స్తో సినిమా మరింత అందంగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశారు. ముఖ్యంగా బ్యాండ్ మేళం వల్ల సౌండ్స్ అన్నీ రికార్డ్ చేసి వాటిని వాడిన తీరు బాగుంది. మైనస్ పాయింట్స్: సినిమా మొదటి భాగం చాలా కొంచెం స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కామెడీ సీన్స్ ఆకట్టుకోవు. సినిమా చూస్తున్నంతసేపు రెగ్యులర్ కథలా అనిపిస్తుంది. మొత్తానికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కులం, ధనం, వృత్యాసంలో జరిగే రెగ్యులర్ ప్రేమ కథలకు అక్కా తమ్ముడు ఎమోషన్ జోడించి ఆత్మాభిమానంతో కొత్త రకంగా ప్లే చేసిన ఓ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఈ సినిమా థియేటర్స్లో ఖచ్చితంగా చూడాల్సింది.